ముమ్మ పోట బెదర చూపెరగ దాని పోలేదా అదిగో మగం చిట్టున్నావు అప్పుడే వచ్చినది కోపం. ఇంకేమి మీ మనసులో మళ్ళీ ముందే ఉన్నది. మరి ఆ సంగతి కూడా అతన్ని అడగపోయితే ఇంతలో మళ్ళీ వచ్చేటప్పుడు బహుకాల సమావేశంలో కూర్చోబెట్టి చేసుకుపోయింది. అందువల్ల అడుగుకు అవకాశం కుదరదు. అట్లయినా నేనే చెప్పాను. మేడం వచ్చి మాట్లాడకి మా అమ్మ అతని మేడం ఇంటికి వెంట పెట్టుకుని వచ్చింది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద ధర్మం కదా. అందుకని కూర్చున్నామని కుర్చీ వేసి తాంబూలం వేయగా అతనేమో వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు పెట్టానండి. ఎవరా సుబ్బారావు? వాడి సంగతి రేపు చెబుతాను. అంత నాకు చిరా కలిగి మేడం నేను చక్కా పోయింది. అమ్మ నా మనసు కనిపెట్టి తోడు చూపుడు కలి మిష మీద అతని దొడ్డిలోని తీసుకుపోయి ఆ దాన్ని ఆవలకు సాగలింటుంది. మీరు అమ్ముడు నమ్మకొండు నడిచిన సంగతి మాత్రం ఇంటి వేదేమమ్మా నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మను. నీకు నా తోడు నచ్చుంట అబద్ధమాడవని నా నమ్మకం. మీ తోడనే కాదు నేనెవ్వరి తోడున అబద్ధమా. ఈ దేవనర్తకి ఈ కులమును పుట్టవలసినది కాదని చిన్నలు పెద్దలు సాగించడానికి ఇదే కారణం. సందేహమేమి? ఎవరి వాడే నేను నిన్ను ఎన్నిసార్లు త్యాగంపలేదు. కందువ మాటలు కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏ బోడికములు దైవం తొడుగుగా ధనికురానికి తాడి పట్టేతోడు చేతులు చేమ రాకుడు తోడు హృదయం ముక్కు ముక్క తోడు చేయుచుడు. ఇదంతా చావుకప్పుడు చల్లగా చెప్పడానికే కావాలి. ఇప్పటికిట్టియే కానీ 2-3 నెలల్లో తప్పక సనుకోము. ఎప్పటి పాదమే దిగినది. ఇది వరకు రేపు 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 ఆ రేపులకి ఇప్పుడు 2 త్రోపులు కూడా తగిలినాయి. కాదు కాదు నా మాట కలవరికి అప్పుడు నీకు తోచినట్టాను. ఇదిగో అటువంటి తుంటని ఇప్పుడు తొండ చేసి చూపినా మరి ఒక తుంటని ఆశ్రయించిన ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆ తాలకు తొంట చేసి చూపి ఆ తొంట చేతులు తెచ్చి మా ఇంట్లో కూర్చుంది.
మాట శాంతముగా వినకే మడిపడి నేనేమి చెప్పగలను చిరాకు మాని చివరంటాను ఏంటి? చిరాకు మాని చివరంటాను ఇప్పటికి 20 దినమండి విని విని నా ప్రాణం పిసిగిలేదు. ఇంకా ఏం వినను. మధ్యాహ్నం మీరు వెళ్ళలేదు వదలు. మా అమ్మ నన్ను కోసిన కోతలకు నేను కనుక భరించదని కాదు. వేరొకరైనచో మనలో మాపం మింగి చావలసినది. ఇంకా నేను పడలేను. ఇంతక మీ దాని మీరు అయ్యో అటు నిన్ను పిలిచి నేను బతకగలరా వీరికి ప్రాణములు మిత్రుల విడచితి Oh